లేదా మన నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు. ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు 37 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి రాలేడు, ప్రతి మనిషిని కలవలేడు. కానీ మనమే మీదేసుకోవాలి, తనలాడాలి, కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. मुख्यंगा जितने भी हमारे माइनॉरिटी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से मैं एक बार सोचने के लिए मजबूर करना चाहता हूं, आपको गौर करने के लिए मैं गुजारिश करता हूं. आप 1 मिनट के लिए सोचिए. आज जो यहाँ पे एक डम्मी कैंडिडेट को खड़ा करके कांग्रेस पार्टी वाले, एक पटनम सुनीता महेंद्र रेड्डी बोल के, जिनका कोई ताल्लुकात नहीं है यहाँ पे, जिनका कोई वास्ता नहीं है, जिनका कोई रिश्ता नहीं है, जिनका कोई है ही नहीं यहाँ पे, उनको लाके जबरदस्ती बीजेपी को जिताने की कोशिश कर रहे हैं. ना सिर्फ मलकाजगिरी में बल्कि सिकंदराबाद में, सेवल्ला में, बहुत जगह आज छोटे भाई रेवंत रेड्डी बड़े भाई को आभारी हो गए, इसलिए उनकी आज जीत के लिए कोशिश कर रहे हैं. आप देखिएगा 1 मिनट, सोचिए 1 मिनट. रेवंत रेड्डी जो आदमी है किसके लिए काम कर रहा है? राहुल गांधी के लिए काम कर रहा, मोदी के लिए काम कर रहा. राहुल गांधी बोलता ऊपर दिल्ली में चौकीदार चोर है. चौकीदार बोलते कौन है? चौकीदार అంటే ఎవలే? చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మనోడు ఏమంటాడు? ఇక్కడ ఉన్నాడు నరేంద్ర మోదీ हमारे बड़े भाई. అక్కడనేమో రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు. ఈయనేమంటాడు नहीं 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 नहीं, गुजरात मॉडल बहुत अच्छा मॉडल है, हम गुजरात के रास्ते पे चलेंगे अंटाడు. राहुल गांधी अंटाడు अदानी फ्रॉड है, अदानी चोर है अंटाడు. रेवंत रेड्डी ఏమంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టుడు కరెక్ట్, లిక్కర్ స్కామ్ అయింది అంటాడు. మొన్న పోయిండు ఢిల్లీకి, ఒక టీవీ షోలో కూర్చున్నాడు. అక్కడ పొలగాల్లో కూడా అన్నాడు మేము మోడీ కోట్ ఎత్తామన్నాడు. వేసుకోపో అంటుండు. అరే ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడు మోడీ కోట్ ఏమని? ఎవరి కోసం పనిచేస్తుండినా? అందుకే ఆలోచించాలి. जितने भी हमारे भाई है बहन है, आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश करता हूं, आपकी हिम्मत अफजाई के लिए मैं याद दिलाना चाहता हूं, अगर बीजेपी को रोकने की ताकत किसी में है तो सिर्फ और सिर्फ केसीआर में है. आप सोच लीजिएगा. 2014 में 2014లో దేశంలో మోడీ గాలొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి బీజేపీని ఆపింది తెలంగాణలో కేసీఆర్. 2018లో ఆనాడు మళ్ళీ మోడీ గెలిచినా దేశమంతా, ఇక్కడ మాత్రం బీజేపీని పండబెట్టి తొక్కింది కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ యాద్ చేస్తున్నాం. 2023లో ఈటెల రాజేందర్ ను అటు హుజూరాబాద్ లో ఇటు గజ్వేల్ లో ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావు ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? అరవింద్ ధర్మపురిని ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావు ఓడగొట్టింది ఎవరు? మరి బీజేపీని ఓడగొట్టే దమ్ము లేని కాంగ్రెస్ కోట్లేసి खराब చేసుకుందామా? ఆలోచించండి. आगम काकंडी. जितने भी हमारे माइनॉरिटी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, हम सेक्युलर पार्टी थे, हैं, आगे भी रहेंगे, कभी भी किसी के साथ नहीं चलेंगे. इससे पहले कुछ लोग अफवाहें फैला रहे थे, बकवास बोल रहे थे कि हम बीजेपी के साथ हैं. अगर बीजेपी के साथ बीआरएस होती तो आज केसीआर की बेटी को ले जाके जेल में रखते क्या? आप 1 मिनट के लिए सोचिए. मजबूर करता हूं आपको सोचने के लिए. आज बीजेपी में जो भी शामिल हो जाता है, मोदी साहब के जेब में जो भी बैठ जाता है, उस पर कोई कार्रवाई नहीं, उस पर कोई कुछ नहीं होता, कानून उसका कुछ नहीं करता. पर अगर आप मोदी के खिलाफ करेंगे, मोदी से लड़ेंगे, तो आपको ले जाके जेल में डालते हैं. इसलिए मैं कहना चाहता हूं आपसे, कांग्रेस में वो दम नहीं है बीजेपी से लड़ने की. आज राहुल गांधी उत्तर प्रदेश से भाग के केरला में लड़ रहे हो, उनमें क्या दम है? రాహుల్ గాంధీ సొంత సీట్ ఇచ్చిపెట్టి ఉత్తరప్రదేశ్ లో అమేథీలో అక్కడ బీజేపీతో కొట్లాడే దమ్ము లేక పోయి అక్కడ కొట్లాడుతున్నాడు. కేరళలో 2వ సీట్లో కొట్లాడుతా ఉన్నాడు. మరి అట్లాంటి పార్టీ బీజేపీని ఓడగొట్టే దమ్ము లేదు. బీజేపీని నిలువరించే శక్తి, బీజేపీని కొట్టే శక్తి, బీజేపీని ఆపే శక్తి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి ఒక్క మాట దయచేసి మనసుకు జాగ్రత్తగా ఎక్కించుకోండి. కాంగ్రెస్ లోని మోసం బంద్ కావాలంటే, నెలకు 2500 రావాలంటే, నెలకు 4000 పెన్షన్ ముసలులకు రావాలంటే, తులం బంగారం రావాలంటే, స్కూటీలు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి, గులాబీ జెండా గెలవాలి. అట్లయితేనే కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది తప్ప, లేకపోతే మోసం పార్ట్ 2
చాలా అవుతుంది, రుణమాఫీ కాదు, తులం బంగారం రాదు, ఉన్న ఫ్రీ బస్ కూడా ఎత్తేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఇక్కడికి వచ్చిన మా గులాబీ అన్నదమ్ములు అక్క చెల్లెలు మనమే క్యాండిడేట్ అన్నట్టు కొట్లాడదాం. 20 రోజులు గట్టిగా కష్టపడదాం. ఎవరు ఏమన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే 10-12 పార్లమెంట్ సీట్లు గెలిపించుకొని ఈ గులాబీ జెండాను పార్లమెంట్ లో ఢిల్లీలో ఎగిరేటట్టు చేద్దాం. తద్వారా కేసీఆర్ గారిని సంవత్సరం లోపలనే మళ్ళీ